వివేకానంద రెడ్డి గారు ఈజ్ నో మోర్ అని చెప్పి అన్నారు. అంటే ఇంక వెంటనే మేము లేచి వచ్చేసినాము. యువర్ ఆల్ షాక్డ్, వీ గాట్ అప్ అండ్ కేమ్ బ్యాక్ అన్నాం. అసలు వాళ్ళు హార్ట్ అటాక్ ఇంకొకట అని నన్ను అడగాలేదు, చెప్పలేదు. అండ్ ఎస్పీ వాజ్ సో డీసెంట్. ఆయన అన్నాడు, సార్ ఇది మీ ఇష్టం, దేర్ ఇస్ నో కంపల్షన్, మీరు చెప్పింది నేను రికార్డ్ చేసుకోవాలంటే నేను రికార్డ్ చేసుకుంటాను అని. బికాస్ దట్ 161 సెక్షన్ 161 స్టేట్మెంట్ హ్యాస్ నో ఎవిడెన్షియరీ వాల్యూ. సిబిఐ కాదు, ఎవరైనా సిఐడి కాదు, ఎవరు రికార్డ్ చేసినా ఇట్ హ్యాస్ నో ఎవిడెన్షియరీ వాల్యూ. బికాజ్ అదేమన్నా స్వారన్ స్టేట్మెంట్ ఉండదు, దాని మీద మన సంతకాలు తీసుకోరు. ఎందుకు ఎవిడెన్షియరీ వాల్యూ లేదు అని అంటే అదే, దాని మీద ఉండదు కాబట్టి తీసుకెళ్ళిన వాడు టైప్ చేసి దాంట్లో 4 సెంటెన్స్లు యాడ్ చేసుకోవచ్చు, ఆల్రెడీ ఉన్నది 4 సెంటెన్స్లు డిలీట్ చేసుకోవచ్చు, కంప్యూటర్లో చేస్తారు కాబట్టి. దట్స్ వై టెక్నికల్లీ వీ సే ఇట్ హ్యాస్ నో ఎవిడెన్షియరీ వాల్యూ. ఇన్ఫర్మేషన్ అన్నమాట, ఇన్ఫర్మేషన్ కోసం దాని వలన ఏమైనా లీడ్స్ దొరుకుతాయని వస్తారు, ఇన్ఫర్మేషన్ తీసుకుంటారు. తీసుకున్నప్పుడు అసలు ఇష్యూయే రాలేదు, గుండెపోట ఇంకొకటి అనేది అవుట్ రైట్. ఇటువంటిది ఈరోజు మాకు విశ్వసనీయ వర్గాల ప్రకారం తేలింది. లేకపోతే విశ్వసనీయత అంటే అసలు విశ్వసనీయత అనే పదానికే అర్థం లేకుండా పోతుందన్నమాట. So I thought at least CBI should come forward and condemn such things, because it is an absurdity. It only affects the credibility of the CBI. CBI నుంచి లీక్ వచ్చింది, CBI చెప్పారు అని చెప్పి సూపర్ఫ్లూయస్ అన్కనెక్టెడ్ ఇన్ఫర్మేషన్ మనం పబ్లిష్ చేస్తూ పోతే దానికి అబ్సల్యూట్లీ హూ సఫర్స్? ఇట్ ఈస్ నాట్ మీ ఆర్ ఎనీవన్. CBI's credibility suffers. నేను ఐ విల్ రీడ్ అవుట్ ది జడ్జ్మెంట్. అది వాళ్ళ క్రెడిబిలిటీ, ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ క్రెడిబిలిటీ పోతుంది. దే షుడ్ కమ్ ఫార్వర్డ్ అండ్ అరెస్ట్ దీస్ థింగ్స్. వాళ్ళని మిస్యూజ్ చేసుకుని, వాళ్ళ పేర్లు మిస్యూజ్ చేసి లీక్స్ అనేది కంట్రోల్ చేయవలసినటువంటి బాధ్యత వాళ్ళది. అదర్వైజ్ ఇటువంటి సిచ్యుయేషన్లో మేము ఆ రోజు మేనిఫెస్టో కమిటీ మీటింగ్ ఏదో పెట్టారు, ఉమారెడ్డి గారు దానికి చైర్మన్, ఐఎమ్ నాట్ ఎ మెంబర్. నేను, ఆయన మా గురువు గారు, మీకు చాలామందికి తెలిసే ఉంటుంది, హీ టాట్ మీ లెసన్స్, మా కాలేజీలో పాఠాలు చెప్పారు, అప్పటి నుంచి మాకు అనుబంధం ఉంది. అజయ్ నాకు కొంచెం హెల్ప్ చేస్తావా ఇలా మేనిఫెస్టో కమిటీలో అంటే, ఓకే సార్, ఐ విల్ సెటిల్, ఐఎమ్ ఫ్రీ, ఇప్పుడు రిటైర్ అయ్యి ఖాళీగా ఉన్నాము, ఐఎమ్ ఫ్రీ, ఐ విల్ సెటిల్ హెల్ప్ యూ అన్నాము. అట్లా ఆ కమిటీ మీటింగ్ జరిగేటప్పుడు ఒకరోజు ఇక్కడ ఆ డిస్కషన్స్ కోసం వెళ్ళటం జరిగింది. ఆ టైంలో ఏముంటుంది, ఎవరు అడిగినా కూడా మీరు యు ఆర్ ఫోకస్డ్ ఆన్ యువర్ జాబ్. ఏదో పని లేని వాళ్ళు, పనికి మాలిన వాళ్ళు అటు ఇటు చూస్తారు, కానీ పని ఉన్న వాళ్ళు పని మీద ఫోకస్ చేస్తారు కదా. ఫోకస్ జరిగేటప్పుడు ఎవరు పట్టించుకుంటారు, ఎక్కడో ఏదో డోర్ నాక్ అయిందని చెప్పి ఎవరో ఒక 2 నిమిషాలు బయటికి వెళ్ళి వచ్చారు అనేది హూ విల్ అబ్జర్వ్ సో సీరియస్లీ? సడన్గా ఎవరో ఇటువంటి ఇన్ఫర్మేషన్ ఇస్తే ఓకే ఐఎమ్ షాక్డ్ అని చెప్పి బయటకు వస్తాం. అంతకు తప్పితే అది సచ్ ఎ సిల్లీ థింగ్ అండ్ సచ్ ఎ సూపర్ఫ్లూయస్ థింగ్. దానికి ఒక సీరియస్ మర్డర్ కేసులకి లింకులు పెట్టడము, దాన్ని ఏదో ఒక మనకు కావాల్సిన విధంగా దాన్ని డ్రైవ్ చేసుకోవాలి, టర్న్ అరౌండ్ చేసుకోవాలి అనేది ఇట్ ఈస్ జస్ట్ ఇమ్మోరల్ అండ్ అనెథికల్ అనేది నా అభిప్రాయం అన్నమాట. ప్లస్ ఎనీ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ information that they gathered or information that they recorded or a statement recorded, it is supposed to be confidential. వాళ్ళు ఎక్సెప్ట్ టు ది కోర్ట్ వేర్ దే సబ్మిట్, ఒక ఛార్జ్ షీట్ ఇంకోటి ఫైల్ చేసినటువంటి కోర్టులో సబ్మిట్ చేస్తే తప్పితే దే డోంట్ షేర్ ఈవెన్ టు ది అక్యూజ్డ్ విత్ ద పర్మిషన్ ఆఫ్ ద కోర్ట్. నేను ఐ విల్ రీడ్ అవుట్ ది జడ్జిమెంట్. అటువంటిది ఒక అక్యూజ్డ్కి ఆర్ ఎలిజ్డ్ అక్యూజ్డ్కి కూడా ఇవ్వనటువంటి స్టేట్మెంట్స్, ఇన్ఫర్మేషన్స్ బయట, దట్ ఫాల్స్ స్టేట్మెంట్స్, ఫాల్ ఇన్ఫర్మేషన్స్ బయటకి లీక్ అవుతున్నాయంటే ఇట్స్ హై టైమ్ దట్ సిబిఐ షుడ్ కమ్ అండ్ కండెమ్ ఇట్. దిస్ ఈజ్ నాన్ సెన్సికల్ అనేది దే షుడ్ టేక్ ఆల్సో స్టెప్స్ టు కర్బ్ సచ్ థింగ్స్ అన్నమాట. ఎందుకు ఇదంతా కూడా పబ్లిష్ చేయడానికి ఏదో మాకు రైట్స్ ఉన్నాయి, మా మీడియా మా ఇష్టం అనటానికి నేను ఐ హ్యావ్ సర్క్యులేటెడ్ few paras from a judgment delivered in latest 2022 April 19th, WP number 346 అన్నమాట. ఎందుకంటే నేను బేసికల్లీ ఐ థాట్ మిమ్మల్ని అడ్రస్ చేయడానికి కూడా కారణం ఇది, ఇట్స్ అన్ ఆపర్చునిటీ టు బ్రింగ్ ఇట్ టు యువర్ నోటీస్. అందరూ ఒక రకంగా ఉండరు కదా, రాసేవాళ్ళు ఎట్లానో మారరు అనుకోండి, మిగతా వాళ్ళకన్నా అట్లీస్ట్ దే కెన్ పబ్లిష్ అండ్ ఎడ్యుకేట్ పీపుల్
అబౌట్ ద రోల్ ఆఫ్ మీడియా ఇన్ క్రైమ్ రిపోర్టింగ్ అనేది. దీంట్లో క్లియర్గా జడ్జి గారు అంటే ఎర్లియర్ అంటే సుప్రీంకోర్టులో కూడా దీస్ ఇష్యూస్ వర్ సెటిల్డ్. ఐ విల్ రీడ్ అవుట్ ఫర్ ద ఇంట్రెస్ట్ అన్నమాట. ద మీడియా ఇంట్రెస్ట్ ఆర్ మీడియా డిబేట్ ఆర్ ఆల్ పర్మిటెడ్ ఇన్ ఎ డెమోక్రసీ బై రూల్ ఆఫ్ లా, subject to one inviolable exception, namely that the media cannot during the course of trial or investigation suggest, publish, telecast that A or B is guilty or that C or D is untrustworthy or an honest witness. This is plainly impermissible, as the said suggestions of guilt, of innocence or creditworthiness of witness etc. are beyond the permissible rights of media. Media cannot usurp the jurisdiction of the courts, which alone has the constitutional authority to decide the guilt, innocence of a person or decide on the content, quality or width of any right available to any citizen, accused, suspect. The rule of law, a basic feature of our constitution, grants every accused a right to ensure that he is tried in accordance with the procedure laid down by the criminal laws on the basis of evidence let in the trial, and without the court trying the case being influenced by a parallel trial by media and discussions by the media in regard to matters which are sub judice. Half-truths and misinformation cannot be the basis of publications or telecast. The media cannot be given the right to speculate on the outcome of the ongoing investigations or the court proceedings or criminal trials. Publication of leaks from the investigation agencies and to level allegations against individuals based on such leaks are not protected by the freedom of press under Article 19A of the Constitution, and it cannot be a defense that what was telecast was the allegation based on the prima facie findings of an investigation agency, or worse, on the basis of suspicions of an investigation agency. As far as criminal trial is concerned, any reporting beyond the factual statement of what has transpired in a courtroom can be curbed in a given case. Though the media performs the vital public function of being the communicator and the link between the courts of law and the people, its rights are also regulated, and the fundamental right of speech and expression cannot be allowed to trample upon the rights available to the other citizens, accused, suspect. Reports telecast having the effect of prejudicing mankind against the parties and the court before the case is heard clearly interferes with the course of justice. A larger negative impact to a trial by media, a more subtle one, which often goes unnoticed, also needs a mention. In a trial by media, which apart from adversely affecting the rights of the accused for a fair trial, has immense power to influence public opinion. A perception is created for or against the accused in the mind of the layman, so much so that when a judge passes a verdict which may be totally against the layman's perception, it causes him to distrust the integrity of the very legal system. The time-tested system of arriving at the conclusion of guilt on the basis of legal evidence need not always be a concept which is familiar to a person untrained in law. Such persons are more comfortable with the version that the media has given him. This loss of faith in justice delivery system is aggravated when the judge, not the judgment itself, is subjected to media criticism. In such cases, trial by media results in denigration of the justice delivery system, which without doubt is the very foundation of the rule of law in any democratic setup. The code, that is CRPC, the code only directs the investigation officer to transmit to the magistrate a copy of the entries in the case diary, and when even the accused is not entitled to get the copy of any of the documents except remand report at that stage, it is difficult to comprehend as to how any other person, citizen, media can get copies of the details which even the accused is not entitled. Still worse will be the case of publication, telecast of the alleged materials referred above, which can only be on the basis of surmises, suspicion. During the course of investigation, the investigation agency is not allowed to divulge the details of investigation of any crime to the public at large on 3 counts, namely principle, authority, and propriety. In addition, he also mentions the norms of journalist code
published by Press Council of India 2019 edition also recognizes that in a conflict between fair trial and freedom of speech, fair trial has to necessarily prevail. It is not always advisable to vigorously report crime related to issues in a day-to-day basis, nor to comment on supposed evidence of the crime without ascertaining the factual matrix. This is a part of the journalist code. Victim, witnesses, suspects and accused should not be given excess publicity as it amounts to invasion of their privacy rights. The media is not expected to conduct its own parallel trial or foretell the decision, putting undue pressure on the judge, the jury or the witnesses, or prejudice a party to the proceedings. It is the latest judgment. And it clearly says that minimum discipline, minimum code of conduct is essential for a journalist or media. ఎందుకు అనంటే ఇఫ్ వీ గో అండ్ డూయింగ్ దిస్ ద క్రెడిబిలిటీ ఆఫ్ మీడియా గెట్స్ ఎఫెక్టెడ్. ఇట్ హ్యాస్ ఆల్రెడీ గాట్ ఎఫెక్టెడ్. ఇప్పుడు ఈరోజు మనము స్టేట్లో వాస్తవ పరిస్థితి ఏంటంటే ఎవరిని ఏ మీడియాని ఎవరు నమ్మే పరిస్థితి లేదు. పలానా పార్టీ వాళ్ళది, పలానా మీడియా, పలానా పత్రిక, పలానా పార్టీ వాళ్ళది, వాడు ఏదో రాసుకుని ఉంటాడులే, వాడికి కావాల్సింది అనే తప్పితే ఈరోజు ఇట్ లాస్ ఇట్స్ బేసిక్ క్రెడిబిలిటీ. ఆ పరిస్థితి ఎవరు తెచ్చుకుంటున్నామంటే బయట వాళ్ళు కాదు, ది మీడియా ఇట్ సెల్ఫ్, బై డూయింగ్ సచ్ థింగ్స్ విచ్ ఆర్ అన్వారంటెడ్, విచ్ ఈస్ నాట్ దేర్ జాబ్. వాళ్ళు చేయటం వల్ల క్రెడిబిలిటీ పోతుందన్నమాట. అంతకు తప్పితే యాజ్ ఐ మెన్షన్, సిబిఐ ఆఫీసర్ ఎస్పీ మా ఇంటికి వచ్చారు, నాతో కాసేపు డిస్కస్ చేసినాడు, వాలంటరీలీ నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ తీసుకున్నాడు. ఇట్స్ నాట్ ఏ స్వర్న్ స్టేట్మెంట్, ఇట్స్ నాట్ ఏ ఎక్కడ సంతకాలు పెట్టిన స్టేట్మెంట్ కాదు. యాజ్ ఐ మెన్షన్, ఇట్ హ్యాస్ నో ఎవిడెన్సరీ వాల్యూ.